హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, నాకు థర్మకోల్ బాక్స్ అయితే దొరికిందండి. అదండి మనకి ఐస్ బాక్స్ ఉంటుంది కదా, అది లైట్ వెయిట్గా నేను ఎండుటాకులు కిచెన్ వేస్ట్ ఎలా నింపాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఓకేనండి. ఇదిగోండి, ఇదైతే థర్మకోల్ బాక్స్ అండి. అదండి ఐస్ బాక్స్లు ఉంటుంది కదా, ఇదైతే నాకు దొరికిందండి. మరి నేను వీటిని హోల్స్ పెట్టాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్నాయండి. ఇక్కడ ఇటు సైడ్ మీద మూలను పెట్టాను. అయితే దీంట్లో మాకు చేపలు అయితే తీసుకొచ్చారండి. ఇది వేస్ట్గా పడి ఉండటం ఎందుకనేసి నేను ఈ ఐడియాతో నేను విత్తనాలు అయితే పెడదామని ఇలా చేస్తున్నానండి. మరి మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇదైతే ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ హోల్స్ దగ్గర ఇవి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా మనం ఇలా చెదగొట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసు అయినా నేను చెప్తున్నానండి. ఎందుకంటే కొత్త వారికి ఇది గార్డెన్ చేసుకునే వరకు యూజ్ అవుతుంది కదా. అంటే ఇది మట్టి కిందకి వెళ్ళిపోకుండా, ఇవి వేర్లు లాక్ చేయకోకుండా ఇది ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాగా వీటి కింద నుంచి వాటర్ వెళ్తుందని ఇలా పెడుతున్నానండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం చెత్త అయితే వేసి నింపేస్తామండి. ఇవి కానీ ఫస్ట్గా నేను ఇవి మీకు తెలుసు డొక్క పీసులు అండి, ఇవి వేస్తున్నాను. వేయటం వల్ల ఇటు వెయిట్గా ఉంటుంది, మనకి కుక్క బిట్ కూడా అవసరం లేకుండా ఉంటుందండి. ఇంతకు ముందు పద్ధతి చూపించాను మీకు. అయితే ఇది వెంటనే మనం ఇలా చేసుకుని విత్తనాలు కూడా పెట్టేసుకోవచ్చు కదండి. నేను టబ్స్లో కూడా చేసి చూపించాను మీకు. అయితే దీంట్లో మనకి ఇది 2-4 విత్తనాలు అయితే కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి పెద్దవి దొరికినా చాలా బాగుంటుందండి. నాకు ఇది ఒకటే దొరికింది. మరి ఇది నేను ఇలా యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా ఉపయోగపడితే ఈ వీడియో నాకు చాలా హ్యాపీ అండి. ఇదిగోండి, ఇవి మనకి పాదులు లాగేస్తున్నాం కదా, ఇవ్వండి. ఇలాంటివి ఏవి కూడా మనం పడేయకూడదు. నేను అలాగే దాచిపెట్టుకుంటాను కదండి, మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడా. ఇవ్వండి, స్వీట్ కార్న్ ఇవి కూడా నేను ఇలాగ దాచిపెడతాను. చూసారు కదండి. ఇవ్వండి, ఇవి మొత్తం అంతా నేను ఇలా వేసేస్తానండి. ఎండుటాకులు వేసేసి మీకు ఇవ్వండి, ఇవి ప్లాస్టిక్ అయితే తీసేసుకోవాలండి. ఇవి వేపాకులు కూడా ఉన్నాయండి ఇందులోను. చాలా మంచిది వేపాకులు కూడాను. మనకు వేపపిండికి అవసరం వద్దండి ఇంకా, అంటే మన పురుగు కూడా పట్టదు. ఇదిగోండి, ఇది చాలా బాగా ఇలా వచ్చేసింది. అయితే ఇంతకుముందు నేను ఇలా ఎండుటాకులు మనం చేసుకున్న కంపోస్ట్ వేసి నింపి చూపించేదాన్ని. ఇప్పుడు కిచెన్ వేస్ట్ కూడా వేస్తాను అనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇంక ఇలా వేసాను కదండి, కొద్దిగా ఒక లేయర్ ఇలాగా వేస్తాను. ఇది మట్టి. అయితే మాకు 3 రోజులు బట్టి చాలా విపరీతమైన ఎండలండి. చాలా వేడైతే ఉన్నది. మనకి ఈ మొక్కలు కూడా వడిలిపోతున్నాయండి, పాదులు. ఇదిగోండి, ఒక లేయర్ అలా వేసేస్తున్నాను. అదిగోండి, అలా వేసానండి. అలా వేసిన తర్వాత నేను ఇలా సర్ది పెట్టేసుకుని కొద్దిగా వాటర్ వేసండి. లైట్గా ఇలా వాటర్ వేస్తున్నాను. తొందరగా కులుతుందండి, కంపోస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దాచిపెట్టుకున్న కిచెన్ వేస్ట్ వేసేస్తాను. ఇది చాలా మాగిపోయిందండి కిచెన్ వేస్ట్ అయితే. మీకు చెప్తుంటాను, నాకు పక్క వాళ్ళు ఇస్తారని. ఇవ్వండి, కోడిగుడ్డు గుళ్ళలు కూడా మనకు మంచిదండి. ఇదంతా మొత్తం అంతా ఇలా సర్దేస్తున్నాను. ఇది చాలా బలంగా వస్తాయి పాదులు కనుక వస్తే మనకి. బీరకాయలు, ఆనపకాయలు, ఉల్లిపాయలు మొత్తం అన్నీ. నాకు ఇది దొరకడం చాలా హ్యాపీగా ఉన్నదండి. ఇటువంటి పెద్దవి కూడా ఫ్రిడ్జ్లు అటువంటివి అయితే ఇంకా బాగా పాదులు అవి పెట్టుకోవచ్చు మనం. 2 గంటలు వేసాను కదండి. ఇప్పుడు దీనిపైన నేను ఇవి వేసేస్తానండి, కంపోస్ట్ వేసేస్తాను. ఇలా అయితే వచ్చింది. ఇది ఇంకా చాలా అంటే చాలా కిందకి వెళ్ళిపోతుంది మనకి. ఇదంతా మన కంపోస్ట్ అయిన తర్వాత చాలా బాగా కిందకి అయితే వెళ్ళిపోద్దండి. ఇదిగోండి, ఇది ఇలా వేసానండి. ఇది ఇంకా చాలా కిందకైతే వెళ్ళిపోతుంది. మనకు కంపోస్ట్ అయ్యి కొలిదిగి మనకి కిందకి వెళ్ళిపోతుంది కదండి. మరి ఇదిగోండి, ఇలా సర్ది పెట్టేశాను. ఇది కిందకి వెళ్ళే కొలిదిగి మళ్ళీ మనం బలంగా చేసుకున్న కిచెన్ వేస్ట్, కంపోస్టు, ఎరువులు కానీ ఇచ్చుకోవచ్చండి. చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నది. ఇప్పుడు లైట్గా నేను వాటర్ వేస్తాను. వాటర్ వేసి నేను ఏ విత్తనాలు అయితే పెడతానో మీకు
చూపిస్తానండి. ఇది ఇలాగా మంచిగాను మాల్ చేస్తుందండి. ఎరువుకి ఇది మంచిగా తయారవుతుంది. కిచెన్ వేస్ట్ కూడా వేసాం కదండి, తొందరగా అయితే అవుతుంది. ఇలా వేసానండి. అప్పుడు నేను ఇందులో ఏ విత్తనాలు అయితే పెడతానో మీకు చూపిస్తానండి. ఇవిగోండి, ఇవి బీర, ఇవి సొరకాయలు, ఇది ఆనపకాయ. అంటే మనకు రౌండ్ షేప్లో వస్తుంది కదా, ఇవైతే ఇలా పెడతాను. మనకి ఇన్ని రావు కదండి, ఏమొస్తుందో తెలియదు. అందుకు నేను ఒక 6 విత్తనాలు తీసుకున్నానండి. ఇంతకుముందు టబ్లో పెట్టినవి కూడా మనకి 2 వచ్చినాయి కదా, మీకు చూపించాను. ఇప్పుడు ఇవి ఇలా పెట్టేస్తాను. ఫస్ట్ బీర అయితే పెడుతున్నానండి. ఇదిగోండి, ఇక్కడైతే ఇవి పెడతాను, ఆనపకాయలు. సొరకాయ, ఆనపకాయ, ఈ 3 ఆటలు మనకు 1 వస్తుందో 2 వస్తుందో తెలియదు కదండి. ప్రస్తుతాన్ని నేను ఇలా పెట్టాను. కొద్దిగా వాటర్ వేస్తాను. ఇదిగోండి, అలా వేసానండి. చాలా బాగుందండి ఇది. ఇదిగోండి, దీనికి మనకి ఇలా మూత కూడా వచ్చింది. ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడే పెట్టేస్తాను. నేను ఎక్కడైతే సెట్ చేసుకుంటానో కింద మనం ఇటుకలు పెట్టేసుకుని ఇలా పెట్టేస్తానండి. ఓకేనండి, ఇదైతే మనకి రెడీ అయిపోయింది. మరలా విత్తనాలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే ఏరియల్ బాటిల్ అండి, మీకు చూపిస్తున్నాను. ఏరియల్ లిక్విడ్ అనమాట. ఇది కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నానండి. అంటే ఇలా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం నాచు మొక్కలు పెట్టుకోవచ్చు కదా. నేను ఇక్కడ ఇలా కడుతున్నాను కదండి, మనం కొత్తగా వేసిన పందిరికి అని మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమండి. ఇది మొక్కలు వేసేటప్పుడు మీకు చూపించనండి, జస్ట్ ఇలా చూపిస్తున్నాను. మీకు ఏమన్నా ఇది యూజ్ అవుతుందేమని ఇలా కట్ చేశానండి. చాలా ఇలా కట్టుకోవడానికి నీట్గా కనపడతాయి కదండి, అందుకని మీకు చూపిస్తున్నానండి. ఓకేనండి, ఇదిగోండి, మనం పాదులు పెట్టుకునే దగ్గరికి అయితే వచ్చానండి. ఇది మనకి సొరకాయ అయితే కాసింది కదండి, నేను కట్ చేశాను, మీరు చూసారు. ఇది ఇంకా కాయదేమో అని డౌట్ వచ్చింది నాకు, ఎండిపోయింది పాదు. తీసేసానండి. తీసేసి మరలా ఇవన్నీ మనం కొత్త పాదులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఒక్క పాదే నేను తీసేసాను. ఇది మనం కంపోస్ట్ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆకులు దాస్తాను, అందులో వేసేస్తాను. ఇది కూడా పడేదండి. తర్వాత ఈ మట్టి అయితే నేను ఎండబెట్టుకుని అందులో మళ్ళీ మనం ఎరువు అవి కలుపుకుని కొత్త మట్టి రెడీ చేసుకోవచ్చండి. ఇంకొంచెం చాలా పాదులు అయితే తీయాలి. ఇలా చూడండి, కొద్దిగా ఇవి ఇంకా రావేమో అనుకుంటున్నాను. నేను మీకు చూపిస్తాను ప్రతిదీని. అయితే ఇప్పుడు కొద్దిగా బీరకాయలు అయితే ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఇవిగోండి, ఈ బీరకాయలు పొడవు బీరకాయ మరి కాస్తదేమో ఇంకా పాదు అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవైతే కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ పాదులకి ఇంతకు ముందు పురుగులు లేవు కానండి, ఇప్పుడైతే చాలా పురుగులు అయితే వచ్చేసినాయండి. పాదులకి చాలా అటాక్ చేస్తున్నాయి. నాకు వీలుగా లేదు ఇక్కడ. ఇదిగోండి, కట్ చేశాను. ఇదిగోండి, ఇది కూడా కట్ చేసేస్తాను. ఇవి ఇంకా అవ్వండి. 2 అండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నది చూడండి, ఇది కూడా కట్ చేసేస్తానండి. మనకి బీరకాయలు అయితే చాలా మంచిగా వచ్చినాయండి, మీరు చూస్తున్నారు ప్రతి వీడియోలోనూ. ఇదిగోండి, ఇవి చూడండి, ఇంకా చిన్నగా వస్తున్నాయి. ఇంకా మనకి ఇంకా రావేమో బీరకాయలు అయితేని. అటు సైడ్ అయితే ఉన్నాయండి, అదొక హార్వెస్ట్ వస్తుంది మనకి. ఇవిగోండి, ఇవి చూడండి, పురుగు ఏదో కుట్టేసింది చూడండి దీన్ని. ఇక్కడ ఇలాగా చాలా పురుగులు అంటే అటాక్ చేస్తున్నాయండి. చాలా బాగా మనం ఎంతలా చూసినా కానీ ఎక్కడో ఒక దిక్కున ఇలాగా ఉంటుంది. ఇది ఇలా ఉంచేస్తున్నానండి. మరి బీరకాయలు అయితే తిని వచ్చినాయండి. మనం టమాటా నారు అయితే నాటాం కదండి. ప్రస్తుతానికి మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి చూడండి. మరి ఇవన్నీ ఇంకా బ్రతికినట్టు ఇంకా బ్రతకలేదో తెలియట్లేదు. ఇవి ఇలాగైతే వచ్చినాయండి. ఇవన్నీ బ్రతికితే మనకి చాలా టమాటాలు అయితే వస్తాయి. మనం ఇంకా మార్కెట్ పని లేదు. మల్బరీ చెట్టు కూడా బ్రతికిందండి, మీకు చూపించలేదు. అంటే ఇది నేను నర్సరీ తెచ్చుకున్న తర్వాత మీకు చూపించలేదు కదండి. ఇంకోండి, కొత్త చిగురులు అయితే వస్తున్నాయి. ఇది కూడా బ్రతికేసినట్టే, చూసారు కదండి. ఓకేనండి, మరి చూసారు కదండి ఈరోజు వీడియో. మరి నేను థర్మకోల్ బాక్స్ని ఎలాగైతే లైట్ వెయిట్గా నింపానో చూసారు. మరి ఇంకోండి, 3 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం.
మనకి బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి కదండి. మనం తినే కాయగూరలు ప్రతిదీ నేను పైనుంచి చేసుకుంటున్నాను, హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు. మరి మా వీడియో చూసేవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మరి మాకు సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.